హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియో ద్వారా నేను సిపిఆర్ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, స్ట్రీక్ ఆల్గో ట్రేడింగ్లో సిపిఆర్ని వాడడం ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిపిఆర్ అంటే ఏంటి? సో సిపిఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ పివోట్ రేంజ్ అనమాట. సో ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ లాగా కానీ లేదా రెసిస్టెన్స్ లాగా కానీ యాక్ట్ చేయొచ్చు. అయితే ఒక పర్టికులర్ చార్ట్ కనుక చూసాము అని అంటే ఆ చార్ట్కి మనకి ఇలాగా సిపిఆర్ లైన్స్ అనేవి ఫామ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఇలా కొంచెం పెద్దగా వైడ్గా కనిపిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనకి నారోగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వైడ్ సిపిఆర్ అండ్ నారో సిపిఆర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ఈ వైడ్ సిపిఆర్ అండ్ నారో సిపిఆర్ మనకి ఏం చెప్తాయి అని అంటే, నారో సిపిఆర్ వస్తే మనకి ట్రెండింగ్ మార్కెట్ ఉంది, అంటే మార్కెట్ బుల్లిష్ సైడో లేకపోతే బెరిష్ సైడో, అంటే పెరగడమో లేకపోతే పడడమో ఫాస్ట్గా జరుగుతుంది అని అనుకోవచ్చు. అదే ఒకవేళ వైడ్ సిపిఆర్ కనుక వస్తే మనకి సైడ్ వైజ్ మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతూ అక్కడక్కడే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అని అనుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనకి మార్కెట్లో చాలాసార్లు నారో సిపిఆర్ వచ్చినప్పుడు ట్రెండింగ్ మార్కెట్ వస్తూ ఉంది కదా. సో నారో సిపిఆర్ వచ్చినప్పుడు దీన్ని మనం సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద యూజ్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సిపిఆర్ని యూజ్ చేస్తూ ట్రేడ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. సో జనరల్గా నాకు ఏదైనా ఒకసారి స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయిన తర్వాత మనకి ఆ సిపిఆర్ కంటే మన స్టాక్ ప్రైస్ కనుక పైన ఉంది అని అంటే మనకు అప్పుడు సిపిఆర్ అనేది సపోర్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ స్టాక్ ఆ సపోర్ట్ దగ్గరికి వచ్చి, అంటే సిపిఆర్లో నేను వైడ్ సిపిఆర్ తీసుకున్నాను, నారో సిపిఆర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో వైడ్ సిపిఆర్ కానీ నారో సిపిఆర్ కానీ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయొచ్చు. సపోజ్ ఇది గనక సపోర్ట్ లాగా యాక్ట్ చేసి స్టాక్ గనక బౌన్స్ బ్యాక్ అవుతుంది అని అనుకోండి, అలాంటప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇలా ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టాప్ లాస్. ఎందుకంటే ట్రేడింగ్లో ఎవ్వరు ట్రేడింగ్ అన్నా కూడా ఫస్ట్ మనం నష్టపోతామని చెప్తూ ఉంటాం కదా. సో మనం ఎంత నష్టానికి రెడీగా ఉన్నాం అనేది మనం ముందు చూసుకున్న తర్వాతే ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ డిఫైన్ చేసుకుంటున్నాను. సో స్టాప్ లాస్ ఏంటంటే, నాకు కింద ఉన్న లైన్ ఉంది కదా, సో ఆ కింద ఉన్న లైన్ సిపిఆర్లో ఉన్న కింద లైన్ దాన్ని బాటమ్ ఛానల్ అంటారు, టాప్లో ఉన్న దాన్ని టాప్ ఛానల్ అంటారు, మిడిల్లో ఉన్నది పివట్ పాయింట్ అనుకుంటాం. సో మధ్యలో ఉన్న లైన్ పీపీ లైన్, పివోట్ పాయింట్ లైన్, అండ్ పైన ఉన్న లైన్ టాప్ ఛానల్ లైన్, అండ్ కింద ఉన్న లైన్ బాటమ్ ఛానల్ లైన్. సో ఈ బాటమ్ ఛానల్ లైన్ కిందకి గనక వచ్చేసింది అంటే మనం స్టాప్ లాస్ అని అనుకోవచ్చు. సో ఒకవేళ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. సో ఇప్పుడు నాకు పక్కన వైడ్ సిపిఆర్ కనపడుతుంది, నారో సిపిఆర్ కనపడుతుంది. నారో సిపిఆర్ ఏమో ట్రెండింగ్ మార్కెట్ అని చెప్తున్నాను, అంటే ఒకేసారి ఇంకా అక్కడ నుంచి ఫాస్ట్గా పైకో కిందకో వెళ్ళిపోతుంది. వైడ్ సిపిఆర్ అంటే అక్కడక్కడే ఉంటుంది. సో ఇలాంటప్పుడు మీ స్టాప్ లాస్ చూసుకొని ఎందులో మీకు తక్కువ లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు కనుక ఒకసారి ఆలోచిస్తే ఎక్కడ తక్కువ లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటే నారో సిపిఆర్లో మనకి తక్కువ లాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వైడ్ సిపిఆర్లో చూడండి స్టాప్ లాస్కి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది. అదే ఒకవేళ నారో సిపిఆర్లో కనుక చూసుకుంటే మనకి చాలా తక్కువ స్టాప్ లాస్ ఉంది. సో అందుకని మన స్టాప్ లాస్ తక్కువ ఉంది కాబట్టి నారో సిపిఆర్ వచ్చినప్పుడు ట్రెండింగ్ మార్కెట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటప్పుడు ఎంట్రీ తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాప్ లాస్ని బట్టి నారో సిపిఆర్ యూస్ చేసి ఎప్పుడైతే అక్కడ సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయిందో మనం బై చేయాలి అని అనుకుంటున్నాం. అయితే ఏ పర్టికులర్ ఇండికేటర్ అయినా లేకపోతే ఏ పర్టికులర్ స్ట్రాటజీ అయినా యూజువల్గా 50% ఛాన్సెసే ఉంటాయి. కానీ మనం మన మార్కెట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని కనుక యాడ్ చేసుకొని ఇంకా కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ టూల్స్ కనుక మనం తీసుకురాగలిగితే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ నేను పెంచడం కోసం ఏం చేస్తున్నానంటే దీనికి ఎడిషనల్గా ఇంకొక టూల్ మనం యాడ్ చేసుకుందాం. సో ఏంటది, లేదా ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకుందాం. ఏంటి అంటే మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కనుక వస్తే, సో ఎప్పుడైతే నాకు ఆ నారో ఛానల్ దగ్గరికి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కనుక వచ్చి రివర్స్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది అనుకోండి, అలాంటప్పుడు మనం ట్రేడ్లోకి ఎంటర్ అయితే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ మనకి పెరుగుతుంది. లేదు ఒకవేళ ఈ సిపిఆర్ కింద నుంచి కనుక ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ వచ్చేసి సిపిఆర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని పడిపోతుంది అనుకోండి, అక్కడ బెరిష్ ఎన్గల్ఫింగ్ వస్తే అలాంటప్పుడు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ట్రేడ్స్ మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ వచ్చేసి టాప్ ఛానల్ కానీ, ఒకవేళ రెసిస్టెన్స్ లాగా ఫీల్ అయితే టాప్ ఛానల్ కానీ, లేకపోతే సపోర్ట్ లాగా ఫీల్ అయితే బాటమ్ ఛానల్ కానీ స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. సో టార్గెట్ ఎలా పెట్టుకుంటాము, సో మనం ఇప్పుడు చార్ట్స్లోకి వెళ్ళి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా ఎల్ఎక్సీ అనే స్టాక్ తీసుకుంటున్నాను. సో టాటా ఎల్ఎక్సీని నేను చార్ట్ 1 డే చార్ట్ తీసుకుంటున్నాను. సో ఈ 1 డే చార్ట్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే
స్టడీస్లోకి వెళ్ళి సెంట్రల్ పివోట్ రేంజ్ అనే టూల్ని యాడ్ చేస్తాను. సో సెంట్రల్ పివోట్ రేంజ్ కనుక నేను క్లిక్ చేస్తే వైడ్ సిపిఆర్ కనపడుతుంది అండ్ అలాగే నారో సిపిఆర్ కూడా కనపడుతుంది. సో ఇక్కడ కూడా వైడ్ సిపిఆర్ కనపడుతుంది. నాకు తెలిసిన లాజిక్ ఏంటంటే ఎప్పుడైతే నారో సిపిఆర్ వస్తుందో ఆ నారో సిపిఆర్ అప్పుడు ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది కాబట్టి సపోజ్ నాకు ఇక్కడ నారో సిపిఆర్ కనపడుతుంది. సో ఇక్కడ ఇది వైట్ సిపిఆర్ అండ్ ఇది నారో సిపిఆర్, ఇది కూడా ఇంకా చిన్న నారో సిపిఆర్. సో ఈ సిపిఆర్ దగ్గర నాకు ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనిపించింది. సో రెడ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత దాన్ని దాటుతూ పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది కాబట్టి సపోజ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అంటే నా స్టాప్ లాస్ అనేది కింద బాటమ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ బాటమ్ ఛానల్ అవుతుంది. సో టార్గెట్ కోసం నేను ఏం చేస్తానంటే స్టడీస్లోకి వెళ్ళి పివోట్ పాయింట్ని యాడ్ చేసుకుంటాను. సో పివోట్ పాయింట్స్ కనుక నేను యాడ్ చేసుకుంటే సో నా ఎంట్రీ లెవెల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను R1 దగ్గర ఎంట్రీ అవుతున్నాను కాబట్టి R2ని నేను టార్గెట్ పెట్టుకుంటాను. వన్స్ నేను R2 రీచ్ అయిన తర్వాత R2 దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్తుంది అని కనుక నాకు కాన్ఫిడెన్స్ ఉంటే R2 దగ్గర ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడతాను, లేదా R3 దాకా మనం వెయిట్ చేసి మనం టార్గెట్ అచీవ్ అయిన తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు. సో మన స్టాప్ లాస్ అనేది ఎంత ఉంటుంది, టార్గెట్ అనేది చాలా ఎక్కువ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు నారో సిపిఆర్ ట్రేడ్ చేయాలి అని అంటే ఏ స్టాక్లో ఉంది మనకు తెలియదు కదా. సో ఏ స్టాక్లో ఉంది తెలియడం కోసం మనం స్ట్రీక్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయొచ్చు. సో స్ట్రీక్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మనం నారో సిపిఆర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు స్ట్రీక్లో కనుక నారో సిపిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మీకు జీరోదా ఉండాలి. సో నారో సిపిఆర్ అనే కాదు, మీరు ఎలాంటి బ్యాక్ టెస్టింగ్ చేయాలన్నా, స్ట్రాటజీస్ క్రియేట్ చేయాలన్నా, స్కానింగ్ చేయాలన్నా అండ్ అలాగే కంప్లీట్ ఆల్గో బేస్డ్ ట్రేడింగ్ చేయాలి అని అన్నా కూడా మనకి స్ట్రీక్ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో మనం ఇప్పుడు సిపిఆర్ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ సపోజ్ నేను స్క్రీనర్స్లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ క్లిక్ చేస్తున్నాను. క్రియేట్ స్కానర్లో నిఫ్టీ 500 స్టాక్స్లో నేను సిపిఆర్ని అనాలిసిస్ చేద్దాం అని అనుకుంటున్నాను. సపోజ్ నేను ఇక్కడ 1 డే చార్ట్ తీసుకుంటున్నాను. సో 1 డే చార్ట్లో నాకు ఇప్పుడు సిపిఆర్ నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కావాలి. సో ఈ నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కోసం నేను రాసే కోడ్ అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. సో అబ్జల్యూట్ అనే వాల్యూ మనం యూజ్ చేసుకొని, అంటే మనకు ఒక నెంబర్ రావాలన్నమాట ఇన్ మిడిల్, దానికోసం మనం అబ్జల్యూట్ అనేది యూజ్ చేస్తాం. సో అబ్జల్యూట్ వాల్యూ తీసుకొని దీని లోపల నేను ఇప్పుడు సెంట్రల్ పివోట్ రేంజ్, సో సెంట్రల్ పివోట్ రేంజ్లో టాప్ ఛానల్ నేను తీసుకుంటాను. సో సెంట్రల్ పివోట్ రేంజ్లో టీసీ తీసుకున్న తర్వాత ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మైనస్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ అగైన్ సెంట్రల్ పివోట్ రేంజ్లో బాటమ్ ఛానల్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు చేసింది ఏంటి, టాప్ ఛానల్కి బాటమ్ ఛానల్కి ఉన్న డిఫరెన్స్ కనుక్కుంటున్నాను. ఆ రెండింటిని మైనస్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అనేది కనుక్కుంటున్నాను. ఆ వాల్యూ నాకు కావాలి కాబట్టి అబ్జల్యూట్ అనేది నేను వాడాను అనమాట. సో ఈ లోపల ఉన్న ప్లస్ సింబల్ కాకుండా బయట ఉన్న సింబల్, ఈ బ్రాకెట్ నుంచి బయట ఉన్న సింబల్ మీద నేను క్లిక్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి లోవర్ దెన్ అనే టూల్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ లోవర్ దెన్ రాసిన తర్వాత మనం ఇక్కడ ప్లస్ సింబల్ యూజ్ చేసుకొని మళ్ళీ సెంట్రల్ పివోట్ రేంజ్, సో సెంట్రల్ పివోట్ రేంజ్లో మిడిల్ లైన్ పీపీ లైన్, పివోట్ పాయింట్ లైన్ మనం యూజ్ చేసుకుంటాం. సో డన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంటూ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఇంటూ తీసుకోవాలి, ఇంటూ 0.001. సో ఇక్కడ నేను నెంబర్ యూజ్ చేసి నెంబర్లో 0.001 అంటే 0.1% కంటే కూడా తక్కువ రేంజ్ ఉన్న సెంట్రల్ పివోట్ రేంజ్ నాకు కావాలన్నమాట. అలాంటప్పుడు మనకి చాలా నారో సెంట్రల్ పివోట్ రేంజ్ వస్తుంది. సో ఇది నేను డన్ క్లిక్ చేసి, సో ఇప్పుడు నేను సిపిఆర్ 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, నేమ్ రాసుకొని స్కాన్ అండ్ సేవ్ కనుక నేను క్లిక్ చేశాను అని అనుకోండి, ఇక్కడ నాకు ఏ స్టాక్స్లో ఉన్నది అనేది వస్తుంది అనమాట. సో ఏషియన్ పెయింట్, సిటీ యూనియన్ బ్యాంక్, ఫోర్టిస్, ఇలా నాకు ఒక 10 స్టాక్స్ వచ్చాయి. వీటిలో నారో సిపిఆర్ ఉంది. సో ఇవి నాకు ట్రెండింగ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈవెన్ దో మనకి ట్రెండింగ్ ఉన్నా మనం ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఏషియన్ పెయింట్, సో నేను ఇప్పుడు జీరోదాలోకి వెళ్ళి ఏషియన్ పెయింట్ అనే స్టాక్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఏషియన్ పెయింట్ని యాడ్ చేసి చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్, సో ఇక్కడ చూడండి నాకు నారో సిపిఆర్ కనపడుతుంది, రైట్. సో మనం చెక్ చేసింది కరెక్టే. సో ఇప్పుడు నారో సిపిఆర్లో నాకేంటంటే ఒకవేళ ఇక్కడికి గనక వచ్చి సపోర్ట్ తీసుకొని రివర్స్ అవుతూ, అలాంటప్పుడు నాకు హ్యామర్ ప్యాటర్న్ కానివ్వండి, లేకపోతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానివ్వండి, ఇలాగ బుల్లిష్ ఇండికేషన్ ఉన్న ఇంకొక సిగ్నల్ కనుక మనకి ఏమైనా కనిపిస్తే అలాంటప్పుడు మనం ట్రేడ్ చేసుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక స్టాక్ చూద్దాం, సిటీ యూనియన్ బ్యాంక్. సో సియుబి సిటీ యూనియన్ బ్యాంక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను.
సో యాడ్ చేసి ఇది కనుక చూస్తే ఇది కూడా నాకు నారో రేంజ్ ఉంది. సో ఈ నారో రేంజ్ అప్పుడు చూడండి. సో ఎప్పుడైతే స్టాక్ ఇలాగా ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ లాగా నాకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చి తర్వాత స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మనం ఎంట్రీ తీసుకున్నామో మన స్టాప్ లాస్ ఇది అవుతుంది. టార్గెట్ కోసం మనం ఏం చేస్తాము, పివట్ పాయింట్ తీసుకుంటాము. సో స్టడీస్లోకి వెళ్ళి పివట్ పాయింట్ కనుక నేను యాడ్ చేసుకుంటే సో నా టార్గెట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఎంట్రీ అయితే నా స్టాప్ లాస్ ఈ లెవెల్లో ఉంది అండ్ టార్గెట్ ఇక్కడ ఉంది. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మనం బ్యాక్ టు ఏషియన్ పెయింట్ వెళ్దాం. సో ఏషియన్ పెయింట్లో కనుక నేను వన్స్ పివట్ పాయింట్ తీసేస్తున్నాను ఫస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఇక్కడ ఒకసారి నాకు నారో సిపిఆర్ వచ్చింది. సో నారో సిపిఆర్ వచ్చినప్పుడు మార్కెట్ ట్రెండింగ్లోకి మారబోతుంది అని ఒక చిన్న క్లారిటీ వస్తుంది మనకి. సో ట్రెండింగ్లోకి మారుతుంది అన్నప్పుడు స్టాక్ పైనుంచి పడిపోతూ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్స్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతూ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది. సో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ ట్రెండింగ్ ఉండబోతుంది అని చెప్పి ఈ లెవెల్లో నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత నా స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, సో అగైన్ బ్యాక్ టు పివట్ పాయింట్స్. సో పివట్ పాయింట్స్కి వెళ్ళి సో నేను ఇక్కడ ఎంట్రీ అవుతున్నాను కాబట్టి నా టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒకవేళ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి కంటిన్యూ చేయాలి. లేదు అని అంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఇలాగా మనం సిపిఆర్ టెక్నిక్ యూజ్ చేస్తూ స్ట్రీక్లో మనం సెర్చ్ చేసుకొని ఏ స్టాక్స్లో ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనం ట్రేడ్ చేయాలి అని అనుకున్నా ఇక్కడ నుంచే బై అండ్ సెల్ చూసుకోవచ్చు. అండ్ అలాగే వన్స్ మనం ఆ టెక్నికల్ ఇండికేటర్ ప్రకారం అది బుల్లిష్ సిగ్నల్లో ఉందా, బెరిష్ సిగ్నల్లో ఉందా, R1కి దగ్గరలో ఉందా, R2కి దగ్గరలో ఉందా, అండ్ అలాగే టెక్నికల్ స్ట్రాటజీస్, స్కానర్స్ ఇలాంటివన్నీ కూడా మనం వెతుకుతూ ఉండొచ్చు. అండ్ ఈ క్రియేట్ చేసిన స్కానర్ ఏదైతే ఉందో దీన్ని టేక్ లైవ్ ఆప్షన్ ద్వారా మనం లైవ్లో ఉంచితే ఎప్పటికప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ట్రేడ్ చేయొచ్చు. దీన్ని స్ట్రాటజీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ ఈ టెక్నిక్ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.